చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలం దయచేవాడని నమ్మాలి కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడు అవ్వాలనుకుంటాం, అది అసాధ్యం, జరగని పని అన్నాడు ఆయన. మరి దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నట్టు విశ్వాసం లేకుండా? వచ్చేవాడు నీవు ఆయన ఉన్నాడని, ఆయన అడిగితే ఫలం ఇస్తాడని, ఏదైనా అనుగ్రహిస్తాడని నమ్మాలి కదా. అంటే దేవుని యొద్దకు వచ్చేవాడు తను అడుగువానికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. అంత మాత్రమేనా? ఆయనకి ఇష్టడుగా ఉండాలనుకున్నవాడు విశ్వాసంతో జీవించాలి. నీవు ఆయన ఇష్టపడ్డం కదా, ఆయన నిన్ను ఇష్టపడాలంటే నీకు విశ్వాసం ఉండాలి. తర్వాత నువ్వు ఆయన యొద్దకు వచ్చే ఉద్దేశం ఉంటే ఆయన ఉన్నాడని నమ్మాలి. అంతేగాక నువ్వు ఆయన అడిగితే నీకు ఫలం దయచేస్తాడన్న నమ్మకం నీలో ఉండాలి. లేకపోతే నీ భక్తి వ్యర్థం, నా భక్తి వ్యర్థమైపోతుంటుంది. ప్రియమైన వాళ్ళారా, చూడండి, యేసుక్రీస్తు వారు చాలా విషయాల్లో శిష్యులను సరిచేశారు, కానీ ఒక విషయంలో మాత్రం గద్దించారు. ప్రియమైన వాళ్ళు, ఏ విషయంలో గద్దించారు? మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను అని రాయబడింది. శిష్యుల్ని గద్దించాడు ఆయన ఏకంగా. ఎందుకు గద్దించారంటే నమ్మకం లేదు, నమ్మకాన్ని విడిచిపెట్టేశారు. నమ్మకత్వం ఎప్పుడైతే శిష్యులోంచి తొలగిపోతుందో వెంటనే గద్దించారు. ఎందుకు గద్దించారు? నీ జీవితం నాశనం అయిపోతుంది అది లేకపోతే అన్నట్టు. నేను తిరిగి లేచానన్న విషయం స్త్రీలు చూసి చెప్పారు శిష్యులతోటి. అప్పుడు నమ్మాలి కదా, నమ్మలేదు. అందుకని వారి అపనమ్మిక నిమిత్తం హృదయ కాఠిన్యం, అంటే ఎప్పుడైతే అవిశ్వాసం అనేది నీలోనికి వస్తుందో నీ హృదయం ఏమైపోతుంది? కఠినం, హృదయ కాఠిన్యం. దాని నిమిత్తమైన గద్దించారు. దేవుడు మనకి ఏదైనా అనుగ్రహించాలి అంటే మనం ఆయన నమ్మి తీరాలి. ఆయన నమ్మకుండా ఆయన ఏదైనా ఇస్తాడని ఆశపడడం అది సరైన భక్తి జీవితం కాదు. నీకు నమ్మకం ఉండాలి. హడ్సన్ టేలర్ గారు యవ్వన ప్రాయంలో తన తల్లిదండ్రులను విడిచి చైనాకు మిషనరీగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. మొదట తల్లికి ఉత్తరం రాస్తాడు, అమ్మ నీ దగ్గర ఉన్నది దేవుని పనికి ఖర్చు పెట్టు అని. దాని ఉద్దేశం ఏంటంటే నన్ను చైనాకి పంపించండి అని. తర్వాత తల్లిదండ్రులు కొంత డబ్బును ఆయనకి ఇస్తున్నప్పుడు ఆయన తీసుకోడు. నేను చేసేది దేవుని పని, ఆయనే నన్ను నడిపించుకుంటారు, నాకు ఈ ధనంతో ప్రమేయం లేదంటాడు ఆయన. దేవుని మీద భారం వేసి చైనా దేశానికి వెళ్ళి చాలా వేదన అనుభవిస్తాడు ఆయన. ఒక డాక్టర్ దగ్గర, ఈయన కూడా డాక్టర్ వృత్తే, ఆయన జాబ్లో జాయిన్ అయినప్పుడు వారానికి ఒకసారి నీకు డబ్బులు ఇస్తుండేవాడు ఆయన. శనివారం డబ్బులు తీసుకుంటాడు, ఆదివారం ఇక ఆయన హాస్పిటల్కి వెళ్ళడు.
కానీ విచిత్రం ఏంటంటే ఆ డాక్టర్ గారికి మతిమరుపు. ఈయన గుర్తు చేయాలి, ఈయన జీతం. ఏమండి ఈరోజు శనివారం, నాకు జీతం ఇవ్వాలి మీరు అని గుర్తు చేస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ముందే చెప్పాడు ఆయన, టైలర్ నాకు కొంచెం గుర్తుండదు, నాకు గుర్తు చేయి, నీకు ఎప్పుడు ఇవ్వాలో జీతం అప్పుడు ఇస్తానంటాడు. అయితే టైలర్ గారి విశ్వాసం ఎలా ఉంటుందంటే, నేను ఆయనకు గుర్తు చేయడం కాదు, నేను దేవుని వల్ల బ్రతుకుతున్నాను కనుక దేవుడే ఆయనకి గుర్తు చేస్తారని దేవునికి ప్రార్థన చేయడం మొదలెడతాడు. అయితే 1-2 వారాలు మొదట్లో బాగానే, కొద్ది వారాలు బాగానే ఇచ్చాడు. తర్వాత 1-2 వారాలు అతడు ఏమీ డబ్బులు ఇవ్వటం లేదు, అలాగే ఇతను అడగట్లేదు. ఎందుకని? దేవుడిని అడుగుతున్నాడు. ఈయన విశ్వాసం చూడండి ఎలాగ క్రియ చేస్తుందో. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. సరే, ఇక 15 రోజులు పోయిన తర్వాత ఈయన దగ్గర తినడానికి కూడా ఏమీ లేవు. కనీసం సాయంత్రం ఏదో కొద్దిగా అల్పాహారం తీసుకోవడానికి కొంచెం డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఏ రోజు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రానికి ఉంచుకున్నాడు ఆయన. కొన్ని పెన్నీలు ఉన్నాయి ఆయన దగ్గర. చైనా భాషలో పెన్నీస్ అంటారు, పైసలతో సమానం అన్నమాట. అయితే ఆదివారం ఆయన ఎంతో భారం కలిగి అనేక ప్రాంతాలకు తిరిగి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక ఆయన చాలా బీదవాడుగా ఉన్నాడు. వచ్చి, బాబు మా ఇంటికి రండి ప్రార్థన చేద్దురు కానీ అన్నాడు. సరే నడు అని చెప్పేసి వెళ్తున్నప్పుడు అడుగుతున్నాడు, ఎందుకు ఇప్పుడు ప్రార్థన తీసుకెళ్తుందంటే, నా భార్యకి ఆరోగ్యం బాగలేదయ్యా, లేవట్లేదు మంచం నుంచి, నా బిడ్డలో మేము పస్తులు ఉంటున్నాం, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. మా చుట్టుపక్కల ఉన్నారు, ఎవరైనా పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించమని. మరి అలాగైతే నా మొహం నీకు తెలియదు కదా, ఎవరైనా పెద్ద పాస్టర్ గారిని తీసుకెళ్ళచ్చు కదంటే అతను అన్నమాట, వెళ్ళానండి, కానుక ఎంత ఇస్తామని అడిగారు, అందుకు నా దగ్గర ఏమీ లేక వెనక్కి వచ్చేసాను. బాబు మీ చేతిలో బైబిల్ చూశాను, మీరు పాస్టర్ గారు ఏమనుకుంటున్నాను, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. సరే, వ్యక్తి మాట కాదని లేక ఇంటికి వెళితే నిజంగా టైలర్ గారికి చాలా బాధ కలిగింది. ఆ పిల్లలు ఆకలితో మాడిపోతున్నారు, ఆ తల్లి మంచం మీద పడుంది, ఆ కుటుంబం అంతా అస్తవ్యస్తంగా ఉంది, చాలా బాధ కలిగింది. అప్పుడు దేవునికి చాలా ప్రాధేయపడుతున్నాడు ఆయన. అయ్యా నా దగ్గర ఇంకా ధనం ఉంటే వీరికి ఇచ్చేద్దునయ్యా, నా దగ్గర కొన్ని పెన్నీలే ఉన్నాయి అని బాధపడుతున్నప్పుడు ప్రార్థన అయిన తర్వాత ఆ తీసుకెళ్ళిన వ్యక్తి అంటున్నాడు, బాబు మాకు ఏమైనా సహాయం చేయగలరా అని అడుగుతున్నాడు. వెంటనే తన జేబులో ఉన్న ఆ పైసలు కూడా ఇచ్చేశాడు. ఒక్క పైసా కూడా, చిల్లి గవ్వ కూడా లేకుండా తన గదికి వెళ్ళిపోయాడు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, దేవా పరిపూర్ణంగా ఖాళీ అయిపోయాను అంటున్నాడు ఆయన. అసలు ఏమి లేవు, ఖాళీ అయిపోయాను అంటున్నాడు ఆయన. ఒకవేళ మన జీవితానికి కూడా దేవుడు ఇలాంటి పరీక్ష పెట్టి నువ్వు పూర్తిగా ఖాళీ అయి చేసుకుని రమ్మంటే దేవుని పాదాల చెంతకి, మనలో ఎంతమంది వెళ్ళగలమంటారు? ఏ ఒకటి ఆపేస్తే మనల్ని. అలా పౌలు గారు వెళ్ళిపోయాడు. విశ్వాసమును బట్టి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు, నష్టంగా భావించుకున్నాడు. ఎందుకంటే ప్రేమిన వల్లరా కొన్ని అద్భుతమైన విషయాలు అలాగనే ఉన్నాయి. విశ్వాసం అంటే ఏంటంటే మనం ఏదో మనం చేసుకుంటూ మనం ఆయన నమ్మడం అని అనిపించుకోదు. మనం సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వైపు చూడడం, అది విశ్వాసం. అన్నీ ఖాళీ చేసుకోవటం, ఆయన ఇచ్చే వాటికి చేతులు చాచటం. ఎన్నడూ మారని దేవుని ప్రేమయందు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ కదల్చబడని బండపై కట్టబడిన వారు అవుతారు అని ఒక దైవ సేవకుడు చెబుతున్నారు. ఎన్నడూ మారని దేవుని ప్రేమందు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ కదల్చబడిన బండపై కట్టబడిన వారిగా ఉంటారట.
అలాగే మరో మాట మనం చూడగలిగితే, నా తండ్రి అయిన నా దేవునికి తెలుసు నా విశ్వాసమును ఏది తగ్గించదు అంటూ, ఎన్నుకొనుట అన్నది దేవుని విడిచిపెట్టిన వారికి, ఎన్నుకోవటం అనేది దేవునికి విడిచిపెట్టిన వారికి ఆయన శ్రేష్టమైనది ఇస్తాడు. ఎన్నుకోవటం, మీకు ఏది కావాలో చెప్పండి అన్నప్పుడు మీరు మారు మాట్లాడకుండా దేవుని చేతులకు అప్పగించి, నాకు ఏది అవసరమో దేవా నీకే అప్పగిస్తాను అన్నప్పుడు ఆయన మీకు శ్రేష్టమైనది ఇస్తాడు. శ్రేష్టమైనది ఇస్తాడు. చూడండి, ఏదైనా పళ్ళు వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది తామే ఏరుకోవడం మొదలు పెడతారు. కొంతమంది అయితే, ఆవిడ మాకు వీటి కోసం తెలీదు, ఎవరికో తీసుకెళ్తున్నామండి పేషెంట్కి, కొంచెం మంచి వేయండి అనగానే ఆ మాట విన్న అతను కూడా చాలా శ్రేష్టమైన వేస్తుంటాడు. ఈ రెండిటిలో విశ్వాసం అనేది ఏంటంటే, మనం తీసుకునేది కాదు, ఆయన్ని ఎన్నుకోమనేది. అయ్యా నా జీవితం ఇది, నువ్వు ఎలా ఎన్నుకుని నడిపిస్తావో నీ ఇష్టం, నీ చేతిలో ఉన్నాను అనేదన్నమాట. చూడండి, ఈ మాటలు మనం ధ్యానిస్తుంటే అసలు మనం విశ్వాసంలో కొనసాగుతున్నామంటారా అనిపిస్తుంటుంది. దేవుని కొరకు నీవు చింతపడకు, అది నీ శక్తికి మించింది. జరగవలసిన కార్యం నాది మాత్రమే, నా యందు విశ్రాంతి పొందుటే నీ పని అని ఒక సేవకుడు రాశారు. నువ్వు కాదు చింతపడాల్సిందే, నువ్వు నమ్మకం మాత్రం ఉంచాలి, జరిగించేది నేను అంటున్నాడు ఆయన. అంటే మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగాల్సిన వారం. ఆ విశ్వాసం ఎప్పుడు ఫలిస్తుంది? ఆ విశ్వాసానికి ఫలం ఎప్పుడు వస్తుంది? విశ్వాసానికి సమస్తము సాధ్యమే, కానీ అది ఎప్పుడు ఫలిస్తుంది అంటే, నువ్వు పరిపూర్ణంగా నమ్మిక కలిగినప్పుడు, ఎటువంటి అపనమ్మిక నీలో లేకుండా ఉండినప్పుడు. మార్కు సువార్తలో మీకు తెలిసిన సందర్భం, ఒక తండ్రి తన కొడుకుని తీసుకుని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తాడు. నా కొడుకు చాంద్రరోగి అయి ఉన్నాడు, దెయ్యం పట్టినవాడు, వీడిని స్వస్థపరచమని యేసుక్రీస్తు వారి చెంతకి ఒక తండ్రి తన కొడుకుని తీసుకొస్తాడు. అప్పుడు జరిగిన సందర్భం మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, 9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయం చూడండి. శిష్యులు తిడుతున్నాడు, ఎందుకంటే శిష్యులు బాగు చేయలేకపోయారు. 19వ వచనం, అందుకైనా విశ్వాసం లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును. అంటే ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం ఏంటి? విశ్వాసం లేదు. ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వారిని విలవలలాడించను గనుక వాడు నేల మీద నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైంది అని వాని తండ్రిని అడిగాడు. ఆ తండ్రి అంటున్నాడు, బాల్యము నుండి, చిన్ననాటి నుంచే దెయ్యం పట్టిందట. అది వాడిని నాశనం చేయాలని తరచుగా అగ్నిలో నీళ్లలో పడద్రోస్తుండేది. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయంటున్నాడు. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి ఉన్నది, ఇది ఇప్పటికిప్పుడు నువ్వు వెంటనే బాగు చేస్తావని నేను నమ్మలేను, నాకు అంత నమ్మకం లేదు, కానీ నువ్వేమైనా చేయగలిగితే కొంతవరకు చెయ్యి అంటున్నాడు ఆయన. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎందుకంటే శిష్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇది బాల్యము నుండి పాతుకుపోయింది ఈ యవనస్తుల్లో. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నమాట చాలా అద్భుతమైంది. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నాలో కాదు నీలో ఉంది ప్రాబ్లం అన్నాడు ఆయన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వెంటనే చిన్నవాడిని తండ్రి అంటున్నాడు, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమంటున్నాడు. నమ్ముతున్నాను ప్రభా, కానీ నా హృదయం బలహీనమైంది, నా మనసు బలహీనమైంది, నాకు నెమ్మది లేదు, పొరపాటున అపనమ్మకం వచ్చేస్తుందేమో, నాకు అపనమ్మకం కలగకుండా సహాయించి. ఈ మాట మనం అడగగలమా?
ప్రభువా, నమ్ముచున్నాను, అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయండి అని అడగగలమా? చాలా అద్భుతమైన మాట అది. అవిశ్వాసం అనేది మనలోనికి వస్తే మొదటిగా అవిశ్వాసం పోవడానికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు కృప చూపి మనల్ని స్థిరపరిచి ఆ తర్వాత మనకి ఈవులను అనుగ్రహిస్తాడు ఆయన. ఒకవేళ అవిశ్వాసం లేదా అపనమ్మిక మనలోనికి వచ్చేస్తే ఏమవుతుందండి అంటే మన భక్తి జీవితం సన్నగిల్లిపోతుంది, చాలా కార్యాలు మన జీవితంలో ఆగిపోతాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట ప్రభువారు చెప్తున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము  తెలుసు మనకి. ఈ అధ్యాయంలో ఆయన ఉపమానాలు చెబుతారు. విత్తు అనే ఉపమానం మొదలుగునవి చాలా ఉపమానాలు చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన కొంతమందిని బాగు చేస్తాడు. అయితే ఆయన ఉన్న ప్రదేశంలో ఇంకే అద్భుతాలు చేయదలుచుకోలేదు ఆయన. 58వ వచనం, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేదు. ఎందుకు యేసుక్రీస్తు వారు అవకాశం ఉన్నా కూడా ఎందుకు అద్భుతాలు చేయటం లేదు ఆయన అంటే, అక్కడ రాయబడిన పదం వారి అవిశ్వాసం. మన జీవితాల్లో ఎందుకు అద్భుతాలు జరగమంటే దానికి కారణం అవిశ్వాసం. విశ్వాసం నీకు ఫలాన్ని తెస్తుంది, అవిశ్వాసం నిన్ను దేవుని దీవెన పొందకుండా ఆపుతుంది. అద్భుతాలు ఆగిపోతాయి నీ జీవితంలో, నీ కనులు చూడలేవు, నీ జీవితం ఫలభరితం కాదు. విశ్వాసానికి నిన్ను బాగు చేసే గుణం ఉంటే అవిశ్వాసం నిన్ను రోగగ్రస్తునిగా మార్చేస్తుంది. అందుకే అవిశ్వాస నిమిత్తం ప్రభు గద్దించారు శిష్యుల్ని. ఇంకా అవిశ్వాసం ఏం చేస్తుంది అంటే వాగ్దానం విషయంలో కూడా నీకు ఆ నెరవేర్పుకు ఆటంకం అవుతుంది. అది అవిశ్వాసం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నమాట. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. అక్కడ అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నా. మనం ముఖ్యంగా 20వ వచనం చూద్దాం. మరియు అతడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అంటే అవిశ్వాసం అనేది మనలో సందేహాన్ని కలగజేస్తుంది. దేని విషయంలోనూ తెలుసా? దేవుడు నీకు ఇస్తారని చేసిన వాగ్దాన విషయంలో. మనకు వాగ్దానాలు నిలుచున్నాయి అంటాడు పేతురు గారు. ఆ వాగ్దానం విషయంలోనే అపనమ్మకంలోనికి మనల్ని గెంటి వేసే శక్తి చూడండి అపవాదికి ఉంది. ఇక్కడ మనం చూస్తున్న మాట, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అంటే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం విషయంలో మనలోనికి వచ్చేది ఏంటో చెప్పమంటారా? సందేహం. సందేహం. పేతురు గారు యేసుక్రీస్తు వారు నడుస్తున్నారు కదా అని సముద్రంలో నడుస్తానంటాడు ఆయన. సరే రమ్మనగానే బాగానే నడుస్తాడండోయ్, కానీ అప్పుడే అలలు రేగడాన్ని చూస్తాడు, సముద్రంలో మునిగిపోబోతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట మీకు గుర్తుందా? అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి అన్నాడు ఆయన. అంటే సందేహం నిన్ను చంపేస్తుంది అన్నమాట. సందేహం నీ జీవితంలో ఫలాలను తీసుకురాదు. సందేహం నీ ఆశీర్వాదానికి ఆటంకం. అది అవిశ్వాసం నీ ఆశీర్వాదానికి ఆటంకం. అవిశ్వాసం నేను ఫలభరితంగా చేయదు. వాగ్దాన విషయంలో సందేహాన్ని పుట్టిస్తుంది. ఈ రాత్రి అవిశ్వాసం అనేది ఘోర పాపమని, అవిశ్వాసంలో నుంచి మనమంతా తొలగిపోయి దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసంగా మార్పు చెంది ఆయన పాదాల యొక్క గోజాడాలని దేవుడి మాటలని మనకి నేర్పిస్తున్నారు. అయితే అవిశ్వాసం అనేది మనలోనికి వచ్చిన తర్వాత త్వరగా దాన్ని పోగొట్టుకుంటే, దానిలో నిలవకుండా కనుక మనం వెంటనే మరలా సాతాను ఉరి నుంచి తప్పించుకోగలిగితే
దేవుడు మనల్ని మరలా అంటు కడతానంటున్నారు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూద్దామా. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వారును తమ విశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. చూసారా, ఒకవేళ నీలో ఏదైనా సందేహం వచ్చిందా, అవిశ్వాసం వచ్చిందా, నమ్మలేకపోయావా, వెంటనే దానిలో నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. నిలుచున్నావా, ఫలాన్ని పోగొట్టుకుంటావు. నిలుచున్నావా, మరణంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నిలుచున్నావా, వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేవు. నిలుచున్నావా, అద్భుతాలను చూడలేవు. విశ్వాసం ఎంత గొప్ప కార్యం చేస్తుందో, అవిశ్వాసం మన జీవితాలను అంత దౌర్భాగ్యకరమైన స్థితిలోనికి మార్చేస్తుంది. సందేహించి వారితో కలిసి ఉండడానికి వీల్లేదంటాడు పౌలు గారు. సందేహించేవాడు ఎలా ఉంటాడంటే గాలికి రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడని యోధా గారు చెప్తాడు. అంటే సందేహం అనేది చూడండి ఎంత ప్రమాదకరమైంది. అలాంటి అవిశ్వాసంలో మనం పడిపోకూడదు. ఎందుకంటే ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో సన్నిధిలో కూడుకోలేం, ఎవరి గృహాల్లో వాళ్ళు ఉంటున్నాం కాబట్టి ఇంట్లోనే ఉంటాను కదా, ఎప్పుడైనా ప్రార్థన చేసుకుందాంలే అనుకుంటాం, చదువుకుందాంలే అనుకుంటూ ఉంటాం. నెమ్మదిగా అవిశ్వాసంలో పడిపోతాం. ప్రేమిన వల్ల దేవుని సన్నిధికి వెళుతూ వస్తున్నప్పుడు ఏ పొరపాటు జరిగినా మన జీవితాల్లో వెంటనే మేలుకుంటాం. దేవునికి దూరమైనప్పుడు మనం చేసే పొరపాటు కూడా మనకు పొరపాటుగా అనిపించదు. ఎందుకంటే కఠిన హృదయం వచ్చేస్తుంది. అంతే కదా, ఆ మాట కదా మీరు చదివారు మార్కు సువార్తలో మీరు 16-14లో. వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని ప్రభు గద్దించారట. చూసారా. అయితే ఈ అపనమ్మకం లేదా అవిశ్వాసం అనేది మనలోనికి వచ్చిన తర్వాత ప్రభు మనల్ని తిరిగి బాగు చేస్తారా? తప్పకుండా బాగు చేస్తారు. ఆ మాట మన కోసం రాయించిన మాట. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే, నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్యదేశమును జనముల స్వాస్థ్యములో రాజకీయ స్వాస్థ్యం ఎట్లు నీకు ఇచ్చేదని అనుకుని ఉంటిని. నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవనుకున్నాను. అంటే ఏమైంది? మానేసావు, ప్రార్థించటం మానేసావు, నాకు దూరం అయిపోతున్నావు నువ్వు. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిర్భయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుతుంది. ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడిని యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయి రోదన విజ్ఞాపనలు వినబడుచున్నాయి. మీ విజ్ఞాపన ఆయన వింటున్నాడు. 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. సరే, దేవుడే పిలుస్తున్నారు మనల్ని. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. నీవే మా దేవుడువైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. చూసారా, అయ్యా మమ్మల్ని బాగు చేయండి, నీ యొద్దకే వస్తున్నాం. దేవుడు అంటున్నారు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను అంటున్నాడు ఆయన. ఎంత మంచి మాట. అంటే మన అవిశ్వాసం తిరిగి బాగు చేయగలిగిన దేవుడు ఉన్నారు. మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరగాలి. ఒక మాట మనం మరిచిపోలేని మాట, సువర్ణాక్షరాలతో శిలాశాసనంగా రాసుకోవాల్సిన మాట ఒకటి. ఎన్నో మాటలు ఉన్నాయి కానీ ఒక్క మాట మన విశ్వాస జీవితానికి సంబంధించి ఒక్క మాట దేవుడు మన కొరకు పొందుపరిచారు. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను, అంటే నమ్మకపోయినను కింద పుట్టినోట్లో ఉంది. ఆయన నమ్మదగినవాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చెయ్యలేడు. అంటే ఆయన తన్ను తాను ఎరగననలేడు. మనం నమ్మదగని వారముగా ఉన్న ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఒకవేళ ఏ స్థితిలో మనం ఈరోజు ఉన్నామో ఆయన పాదాల చెంతకు వెళ్ళి గోజాడితే తప్పక మన విషయంలో కృప చెప్పి హత్తుకుంటాడు. ఆయన మనల్ని హత్తుకుంటానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు. పూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి, పూర్ణంగా ఆధారపడగలుగుతున్నామా? ఒక అద్భుతమైన మాట యెషయా గారు తన గ్రంథంలో దేవుని కృపను బట్టి పొందుపరిచారు. ఆ ఒక్క మాట చూసుకుని ముగించుకుందాం రండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, అది విశ్వాసం. ఆనుకోవడం అంటే అర్థం ఏంటి? మనం ఎలా భుజం అంటే చెయ్యి ఆయన మీద వేయటమా? కాదు. ఆనుకోవడం అంటే ఇక ఆయన తప్ప నాకు ఎవరు దిక్కు లేరు, ఆయన చూసుకుంటారు. ఎలా బతుకుతారు? ఆయన చూసుకుంటారు. అన్ని విషయాల్లో కూడా దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే గనక దేవుడు చాలా కృప చూపుతారు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పూర్ణ శాంతి అంటే ఈ ఒడిదుడుకులు బ్రతుకులు ఉండవన్నమాట. పూర్ణ శాంతి ఎంత గొప్ప మాట. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతారు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అదండి, మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, కానీ మన మనస్సు విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు. మన మనస్సు విషయంలో కృప చూపే దేవుడు ఆయన. మనసు చాలా భయంకరమైనది. శరీరాన్ని ఒప్పించగలుగుతావు, ఆత్మను ఒప్పించగలుగుతావు, చివరికి నీ ప్రాణాన్ని ఒప్పించి 10 రోజులు ఉపవాసంగా ఉండగలుగుతావు. కానీ నీ మనస్సు మాత్రం అలాంటిది కాదు. దానికి ఒక ప్రత్యేకమైన అభిలాష ఉంటుంది. అది మన జీవితాలనే పాడు చేస్తుంది. జాగ్రత్త కలిగి ఉందాం. కృపగల దేవుడు తన మాటలు మన వినికిడిలో ఫలింపచేసి విశ్వాసంలో మనలను గొప్పవారిని చేసి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నా విశ్వాస